నమస్తే P9 న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దివ్యాంగుల సంక్షేమానికి నిరంతరం కృషి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని ప్రజల జీవనోపాధుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు స్థానిక డ్వామా కార్యాలయంలో 1,57,00,000 వ్యయంతో నిర్మించిన జిల్లా జీవనోపాధుల వనరుల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ సామాజిక ఆర్థిక రంగాల్లో ప్రజలు ఎదగడానికి అవసరమైన వనరులు శిక్షణకు నూతన కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జేసీ2 టిఎస్ చేతన్ డ్వామా పీడి సీనారెడ్డి ఏపీడీ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు హెడ్ క్వార్టర్స్లో డ్వామా తరపున డిస్ట్రిక్ట్ లైవ్లీహుడ్స్ రిసోర్స్ సెంటర్ బిల్డింగ్ని గౌరవ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రారంభోత్సవం చేశారు. ఈ భవనాన్ని వాటర్ షెడ్ డెవలప్మెంట్ ఫండ్ నిధులతో నిర్మించడం జరిగింది. ఎస్టిమేటెడ్ వాల్యూ మరి 1,50,00,000 రూపాయలు పెట్టాం. హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని ఎగ్జిక్యూట్ చేశారు. మనందరికీ తెలిసిందే డ్వామా పరిధిలో మనం ముఖ్యంగా ఎన్ఆర్ఈజీఎస్ కింద మరి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడమే కాకుండా మెటీరియల్ కంపోనెంట్ కింద ప్రజలకు అవసరమైనటువంటి అనేక అసెట్స్ మనం గ్రామాల్లో సృష్టించుకుంటున్నాం. ఈ క్రమంలో మనం ఒకసారి చూసినట్లయితే ప్రకాశం జిల్లాలో ఇప్పుడు 879 గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, రైతు భరోసా కేంద్రాలు, అట్లాగే విలేజ్ హెల్త్ క్లినిక్స్, అంగన్వాడీ కేంద్రాలు ఇవన్నీ కూడా మనము ఎన్ఆర్ఈజీసీ మెటీరియల్ కంపోనెంట్ కింద గ్రామాల్లో అసెట్స్గా మనం ఆస్తులన్నీ కూడా క్రియేట్ చేశాము. దీంతోపాటు పాఠశాలలో కాంపౌండ్ వాల్స్ కానివ్వండి, ఇటీవల కాలంలో మరి పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ఆర్బీకే వారిగా బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ని కూడా మనం నిర్మాణం చేస్తున్నాము ఈ నిధుల కింద. దీనివల్ల రైతులకి, ముఖ్యంగా పాడి పశువుల రైతులకి పాలు మరి పోసే సౌకర్యం పెరుగుతుంది. వాళ్ళ ఆదాయం గణనీయంగా పెరిగే విధంగా ఈ అమూల్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉన్నది. సో ఇట్లా ఇవే కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి ఆర్బీకే వారిగా మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్, ముఖ్యంగా రైతులకి ఏదైనా ధాన్యం ఎండబెట్టుకోవాలంటే డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ కానీ, కొనుగోలు చేయడానికి అంటే పంట ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి గ్రామ స్థాయిలోనే మరి ఒక ప్రొక్యూర్మెంట్ సెంటర్గా, తర్వాత జనతా బజార్ ఏవైనా కూరగాయలు కానీ లేదా ఫిష్ ప్రోడక్ట్స్ కానీ ఇతర ఏవైనా రైతు ఉత్పత్తి చేసేటువంటి వాటిని స్థానికంగా వాళ్ళు రైతులే స్వయంగా అమ్ముకునే విధంగా ఒక ఫెసిలిటీ, ఇట్లా మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ని కూడా మనం రాబోయే రోజుల్లో ఎన్ఆర్జీస్ కింద కట్టబోతున్నాము. మరి ప్రకాశం జిల్లాలో 56 మండలాల్లో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ కూడా ఏర్పాటు చేస్తాం. రైతులందరినీ కూడా ఆర్గనైజ్ చేసి వాళ్లకు మరింత కట్టుదిట్టంగా ఈ ఆర్బీకేల ద్వారా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కానీ, ఇన్పుట్ సర్వీసెస్ కానీ, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కానీ, వ్యవసాయ రంగంలో ఫార్మర్స్ని ఆర్గనైజ్ చేసినప్పుడే
వాళ్ళు మార్కెటింగ్ చేసుకునే విషయంలో కానీ వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే విధంగా మనం ప్రకాశం జిల్లాలో ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దీనికి అవసరమైనటువంటి గోడౌన్స్ కానీ వాళ్ళ ఆఫీస్ పెట్టుకోవడానికి కానీ దానికి కూడా ఎన్ఆర్ఈజీ కింద పనులు చేపడుతున్నాం. సో ఈ రకంగా ఎన్ఆర్ఈజీఎస్ కింద డోమా పరిధిలో రైతులకి ఉపయోగపడేటువంటి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఆస్తులు సృష్టిస్తూ మరి ప్రజలకు అందరికీ కూడా సేవ చేసే విధంగా పనిచేస్తున్న వల్ల జిల్లా జేసీఐతో తనకు సన్నిహిత సంబంధం ఉందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక రవిప్రియ మాల్లో ఏర్పాటు చేసిన జేసీఐ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో జేసీఐ ప్రతినిధులు మంచి సేవలు అందించారని కొనియాడారు. అనంతరం నూతన అధ్యక్షుడిగా బెజవాడ పవన్ కుమార్, కార్యదర్శులు లంకా ప్రసన్న కుమార్, కోశాధికారి బి శ్రీకాంత్, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా వచ్చిన పవన్ కుమార్కి అభినందనలు తెలియజేసుకుంటూ మరి మన ఒంగోలుకు సంబంధించిన విషయాల్లో మీ వంతు సహాయం చేసేదానికి నేను త్వరలోనే ఒక డెవలప్మెంట్ కమిటీ వేయాలనుకుంటున్నాను. దానికి ప్రకాష్ డెఫినెట్గా మెంబర్గా ఉంటాడు. దాంట్లో మీలో కూడా జేసీసీ క్లబ్ తరఫున కూడా మెంబర్స్గా తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా డెవలప్మెంట్ మీరందరూ కూడా ఒక ఐడియా ఇస్తే దాని ప్రకారం నేను ఫాలో అయ్యేదానికి సిద్ధంగా ఒంగోలు డెవలప్మెంట్ విషయంలో తప్పకుండా మీ అంతు సహాయం చేయాలని చెప్పి, మీ విషయం జేసీసీకి సంబంధించిన విషయం ఏ విషయంలో అయినా కూడా మా వంతు నేను సహాయం చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి నూతనంగా వచ్చినటువంటి పవన్ కుమార్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి మీ జేసీకి సంబంధించిన ఏ విషయంలో అయినా కూడా మా వంతు నేను సహాయం చేస్తానని కూడా తెలియజేసుకుంటూ, దేనికైనా మీరు అడగండి, ఏది శ్వాస చెప్పి శ్వాస చేస్తాను. నేనేమో మిమ్మల్ని పిలుస్తాను, మీరేమో జిల్లాలో దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక సమగ్ర శిక్షణ కార్యాలయం నందు నెల్లూరు సిఆర్సీ ఆధ్వర్యంలో 42 మంది విద్యార్థులకు 4 లక్షల విలువ గల బోధనాభ్యాసన కిట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు, సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ వి మేరీ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే డిపార్ట్మెంట్ పరంగా ఇప్పటి వరకు మరి ఏ మినిస్టర్ కూడా మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించలేదు. మరి ఈరోజు మా శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చి మరి దివ్యాంగులు మొత్తం డిపార్ట్మెంట్ చక్కగా వర్క్ చేయాలి, ఇంకా బాగా చేయండి అని చెప్పేసి ఈరోజు మా యొక్క ఆఫీస్కి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అందజేస్తున్నాం సార్. అవి ఒక్కొక్కటి 10,000 రూపీస్ ఈ దివ్యాంగులకు కిట్ల పంపిణీ కార్యక్రమాలు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం.
లూయిస్ బ్రెయిలీ 212వ జన్మదిన వేడుకలు జనవరి 4వ తారీఖు నుండి 9వ తేదీ వరకు జరిగాయి. అందులో భాగంగా సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణంలో లూయిస్ బ్రెయిలీ చిత్రపటం ఏర్పాటు చేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ గురించి దివ్యాంగులకు వివరించారు. అనంతరం సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మురళీకృష్ణకి దివ్యాంగులు అందరూ కలిసి పూలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ, బ్లైండ్ స్కూల్ హెడ్ మాస్టర్ మస్తాన్ వలి, ట్రస్ట్ సలహాదారు మండవ సుబ్బారావు, నంబూరి శ్రీరాములు, తొట్టెంపూడి కృష్ణారావు, వైసీపీ నాయకులు రాయపట్టి వెంకటేశ్వర్లు, వేమూరి మాల్యాద్రి, టీడీపీ నాయకులు సాయి జనార్దన్, పార్టీ నాయకులు మారల సుబ్బారావు, జనసేన వీర మహిళ శ్రీదేవి, ప్రమీల శ్రీనివాస్ రెడ్డి, ఎన్ఎఫ్బి అమరావతి జనరల్ సెక్రటరీ షేక్ సర్దార్ బాషా, గొల్లపూడి రవికుమార్, స్వర్ణ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. లూయిస్ బ్రెయిలీ గారి ఇంటి మీద సంస్థ నడుస్తూ ఇక్కడ అందరు వికలాంగులకి అందరు దివ్యాంగులందరికీ సహకారం జరుగుతుంది. ఇక్కడ మీరు కూడా మంచి అభివృద్ధి చెంది స్ఫూర్తిగా ఇప్పుడు బ్లైండ్స్లో గొప్పవాళ్ళు ఒక రకంగా జాన్ మిల్టన్ గారు ఉన్నారు. ఇంగ్లీష్ రైట్ ఆయన ప్యారడైజ్ లాస్ట్ టైం ప్యారడైజ్ లేకండి ప్రభుత్వం రాశారు. వారు 21 సంవత్సరాల జ్ఞానం అయింది. వారికి 21 సంవత్సరాల తర్వాత చదువు వచ్చింది. మిల్టన్ గారికి ప్రపంచ మేధావి అయ్యారు ఆయన రచయితలు ఇంగ్లీష్లో, హిందీలో. సూర్దాస్ గారు, భక్త సూర్దాస్ చదివి ఉంటారు కదా మీరు, సూర్దాస్ కవితలు, హిందీలో సూర్దాస్ గారు. 212వ జయంతి వార్షికోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు కృతజ్ఞతలు. అలానే లూయిస్ బ్రెయిలీ గారు దివ్యాంగులైనటువంటి విద్యార్థులందరికీ ఏ విధంగా బ్రెయిలీ లిపిని కనుక్కున్నాడో దానివలన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులైనటువంటి విద్యార్థులందరూ దానిని ఉపయోగించుకొని ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అలానే మీరు కూడా చక్కగా ఆ బ్రెయిలీ లిపిని ఉపయోగించుకొని మీరందరూ ఉన్నత విద్యావంతులు కాబట్టి జరగబోయేటటువంటి కాంపిటేటివ్ పరీక్షలలో కానీ తర్వాత వివిధ వృత్తులలో కానీ మీరందరూ జీవితంలో స్థిరపడి
మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ ట్రస్ట్కి వెన్నుముకగా ఉన్నటువంటి మురళీకృష్ణ గారు కానివ్వండి, వారి మిత్ర బృందం కానివ్వండి, అలానే ట్రస్ట్ నిర్వాహకులైనటువంటి సర్దార్ బాయ్, షహనాజ్ మేడం, మురళీకృష్ణ గారికి శుభాభినందనలు. ఈ మురళీకృష్ణ గారి గురించి ఎంత ఎక్కువ చెప్పినా కూడా సరిపోదండి. ఈరోజు మొన్న కరోనా టైంలో కూడా మురళీకృష్ణ గారు చాలా సేవ చేశారండి. వారి తరపున సర్దారు, రవి, సుబ్బారావు వీళ్ళందరూ చాలా చేశారు. ఇక మురళీకృష్ణ గారు వచ్చేటప్పటికి చేసేది అనంతం, కానీ పబ్లిసిటీ మాత్రం చాలా తక్కువ, చాలా దూరంగా సింపుల్గా ఉంటారు. ఆయనకి మాత్రం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన కరోనా సమయంలో భయంకరంగా ఒంగోలు నగరంలో చాలామందికి ఫుడ్ పంపిణీ చేశారు, బియ్యం, నిత్యావసర వస్తువులు చాలా చేశారండి. దీని తరపున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మురళీకృష్ణ గారికి. అలాగే ఈ టెస్టు దాత ఇంకా ఇలాంటి ఎన్నో మురళీకృష్ణ గారు ఇంకా సేవలు ఎన్నో చేసి మంచి పేరు తెచ్చుకోవాలని, ఆయన పబ్లిసిటీ కూడా చాలా తక్కువగా ఉంది. ఇంకా అందరూ చేసి మురళీకృష్ణ గారికి కూడా మేమందరం ఒకసారి సన్మానం చేయాలని అనుకుంటున్నాము. సర్దారు మేమందరం కలిసి కూడా. లోపము ఆయన భవిష్యత్తుకి, ఆయన మనుగడికే శాపంగా మారింది, ఆయన జీవన విధానానికి శాపంగా మారిందో దాన్ని ఆయన ఆసరాగా మలుచుకొని దాన్ని అధిగమించి ఆయన ఒక కొత్త లిపిని కనిపెట్టి, ఆయనకే కాదు అలా అందులుగా పుట్టిన ప్రతి ఒక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక లిపిని తయారు చేసి అతను ఈరోజు యావత్ ప్రపంచానికి కూడా ఒక మార్గదర్శకంగా, ఒక నా అంధ సోదరులకి ఒక దిక్సూచిగా, ఒక వెలుగుగా నింపారు. అంటే దీనికి మనకు అర్థమవుతుంది ఒకటే, ఇప్పుడు మనకు ఒక సమస్య మనకు వచ్చినప్పుడు ఆ సమస్యని మనం అధిగమించడంతో పాటు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ సమస్యకి పరిష్కారం చూపించిన ఏకైక మహానుభావుడు, గొప్ప వ్యక్తి, ఆరాధ్య దైవం ఈరోజు లూయిస్ బ్రెయిలీ గారు. ఆయన జన్మదిన వేడుకల్ని ఈరోజు మనం పురస్కరించుకుంటూ యావత్ ప్రపంచంలో ఉన్న అంధ సోదరులందరూ ఒకటే తెలియజేస్తున్నా, ఈరోజు మనకి ఎవరినో మన ఎగ్జాంపుల్ తీసుకోవాల్సిన పని లేదు. మన ఆరాధ్య దైవం మన లూయిస్ బ్రెయిలీ గారిని మనం ఆదర్శంగా తీసుకొని ఆయన ఏదైతే లోపాన్ని అధిగమించి యావత్ ప్రపంచాన్ని వెలుగులు నింపాడో మనలాంటి వాళ్ళందరికీ మీరు కూడా అదే మార్గంలో నడిచి సన్మానించడం కూడా జరిపి వాళ్ళని గుర్తించి సన్మానించడం, అది దివ్యాంగుల చేత సన్మానించడం ఎంతో గొప్ప విషయం. లూయిస్ బ్రెయిలీ అయిన 4వ సంవత్సరంలో అతను కన్ను చూపుపోయింది. ఆ తర్వాత అతను ఏమాత్రం చెందకుండా 17వ సంవత్సరం వరకు ఆయన ఈ చదివి మంచి స్థాయికి ఎదగాల ఉద్దేశంతో 6 చుక్కల విధానాన్ని కనిపెట్టి ఇవాళ కన్ను చూపులని అందరికీ విద్య అందించి అటువంటి మహానుభావుడు ఆయన 250 సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటున్నామంటే ఆయన అసాధారణమైన మేధావి. అటువంటి మహానుభావుడికి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు సూర్యశ్రీ సచివాలయం నేను మనస్ఫూర్తిగా ఒంగోలు నగర ప్రజలను చెప్పిన అభివృద్ధి. ఇది ఇప్పటికే ఎక్కువ వాడుతున్నాను, ఇప్పటికే నేను చాలా ఎక్కువ పొడిపోయి ఉన్నాను, ఎక్కువ వాడుతున్నాను, అర్థం చేసుకోండి, నేను చూసుకోండి సకాలం. అలాగే నేను ఎవరికి ఆదర్శం కాదు, నాకు సర్దారు చాలా ఆదర్శం. నేను రోజు చూస్తూ ఉన్నాను, చూస్తూ ఉండి వాళ్ళకి వెనకాల అడ్డుపట్టు తప్ప ఏమీ లేకుండా ఇంతమందికి సేవ చేస్తున్నారు. మనం కూడా కొద్దిగా సహాయం చేస్తే వాళ్ళకి చాలా మంది ఉపయోగపడుతుంటారు. ఎక్కువ పిల్లలు చదువుకుంటారు, అందరూ కానీ వికలాంగులు కానీ అందరూ. నాతో పాటు చదువుకున్న మిత్రులు ఎన్ఆర్ఐ కానీ, నాతోటి టౌన్లో ఉండే నా రోజు వచ్చే సర్కిల్లో కానీ నేను ముందు వచ్చి వాళ్ళు కూడా ముందు వచ్చి ఎక్కువ బాగా చేస్తారు. అలాగే కొంతమంది అడిగేవాళ్ళు, మా సర్దారు ఫేస్బుక్ ఎక్కువ పెడతా ఉంటాడు, మమ్మల్ని పబ్లిసిటీ తెచ్చామన్నా అనుకునేవాళ్ళు. ఓకే అనుకున్నా కానీ పబ్లిసిటీ అయినా 10 మందికి ఉపయోగపడితే చాలు అని నేను చెప్పేవాడు చాలా మందికి. తర్వాత వాళ్ళు కూడా రిలీజ్ అయ్యారు, ఓకే ఇది కరెక్టే, అతను సర్దార్ చేసే పని చాలా మంచిది, చాలా మారాడు. సర్దార్ ముందు మీకు తెలియదు, నాకు తెలుసు ఎవరి దగ్గర తిరిగేవాడు, మీకు తెలియని కూడా చెప్తాను. సర్దారు కొన్నాళ్ళు అలాగే తిరిగితే నా మీద కూడా వచ్చేవాడు. అటెండ్ మార్కెట్లో నా ఫ్రెండ్స్ అంతా ఫోన్ చేస్తాడు, ట్రై చేశాడు, మీ వాడు బాగా చేస్తున్నాడు, ఎవరు మీ సర్దార్ అంటూ ఉంటాడు. ఎంతగానో మాకు వచ్చిన ఆదాయం. తర్వాత కొత్తగా మాకు అనుకోకుండా రవి వాళ్ళ నాన్న నా దగ్గర మేమంతా కలిసి ఉండేవాడు, మా దగ్గర పనిచేసేవాడు. రవి కూడా రైల్లో చాలా సహాయం సహకారం రవి, సుబ్బారావు అందరూ మా టీం మీ అందరూ పడి ఒకసారి కూడా అందరూ కలుసుకోవాలి. 2021 ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ దినోత్సవం స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. పలు సందర్భాల్లో సేవా కార్యక్రమాలు చేసిన వారికి స్టేట్ అవార్డ్స్ మరియు
for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. అలాగే ఈ కరోనా ప్రాబ్లం వల్ల లాస్ట్ మంత్ జరపలేకపోయాము. అదే ఈ సంవత్సరం 2021 సంవత్సరంలో మొట్టమొదటిగా ఈ కార్యక్రమం
జనవరి 9వ తేదీ ఇంత వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ మన ప్రెసిడెంట్ గారు జోసెఫ్ గారు, అలాగే వాళ్ళ సతీమణి గారు, అలాగే ఇక్కడ అందరూ ఎవరైతే విశిష్ట సేవలు చేసినట్టు వాళ్ళందరికీ అవార్డులు ఇవ్వడం జరిగింది. అదేంటంటే వాళ్ళకి విశిష్ట దాంట్లో ఉన్నటువంటి వాళ్ళ సేవలో కొద్ది భాగంగా వాళ్ళకి మేము ప్రోత్సాహం, ఇంకా జనాలకు సేవ చేస్తూ హ్యుమానిటీగా వారు దేవుని సన్నిధిలో కావచ్చు, ఏదైనా కావచ్చు, పక్కవారిని ఏదైతే ఆదరించాలి, గౌరవించాలి, ప్రేమించాలి, మనిషిని ప్రేమించాలి అనేటువంటి హ్యుమానిటీ ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని మేము ఈ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా అందరికీ పిలుపునిస్తడం జరుగుతుంది. దీనికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడి నుంచి అయినా కూడా మనకి ఈ కరోనాలో కాదు, ఏదైనా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా హ్యుమానిటీ అనేటువంటిది, ప్రేమ, మనిషిని ప్రేమించడం అనేది ఒకటి మనం పెట్టుకుంటే ఈ ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మనం గౌరవించుకోవడం కానీ, కాపాడుకోవడం కానీ, ఈ జాతిని కాపాడుకోవడం కానీ మనం చేయగలమని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. జై భీమ్. ప్రొటెక్షన్ దాంట్లో నుంచి మనం ఈరోజు అన్ని అవార్డులు ఇస్తున్నాము. అందరూ వాళ్ళంటే చెప్పినారు, అందరూ బాగా ఇంకా పని చేయాలి, దానికోసమే మనం అన్ని ఇచ్చినాము. థ్యాంక్ యూ వెరీ మచ్. इंडिया लेवल में हम लोग मानव अधिकार का सेवा कर रहा हूँ. बस కారణం చేత ఒక 1 మంత్ వాయిదా వేసుకున్నాము. మరి హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా జనవరి 9వ తారీఖు 2021 ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి నేషనల్ ప్రెసిడెంట్ అలాగే వారి యొక్క బృందం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. మరి వరల్డ్ సిటిజన్ జోసెఫ్ గారు, అదేవిధంగా వారి యొక్క సహకారులందరూ కూడా ఈరోజు ఒంగోలు పట్టణానికి రావడం జరిగింది. నేను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీగా వారి యొక్క ఆదేశాల మేర పనిచేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ జరగడం సంతోషకరము. మరి ఒంగోలు పరిసర ప్రాంతాలలో నేషనల్ ప్రోగ్రామ్ ఇక్కడ హ్యూమన్ కేర్, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ద్వారా జరగడం మరి అందరూ కూడా సంతోషిస్తున్నటువంటి విషయం. మరి సంవత్సరానికి ఒకసారి మేము ఈ కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్లో జరిగిస్తాం. అది ఈరోజు ఒంగోలులో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. మరి వివిధ రంగాలలో సంఘానికి, సమాజానికి సేవలు అందిస్తున్నటువంటి సంఘ సంస్కర్తలను గుర్తించి మేము వారికి అవార్డ్స్, స్టేట్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ ప్రదానం చేయడం జరిగింది. మరి ఇంకా వారు చేస్తున్న సేవలకి ప్రోత్సాహకరంగా ఉండాలని ఈ యొక్క అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మరి అవార్డ్స్ ద్వారా వారు ఇంకా పురికొల్పబడి సంఘానికి, సమాజానికి సేవలు అందించాలని మనసారా కోరుకుంటూ, అదేవిధంగా ప్రతి ఒక్కరూ మరి వారి వారి హక్కులను ఏ విధంగా అయితే పొందాలని ఆశిస్తున్నారో తోటి వారి యొక్క హక్కులను కూడా కాపాడే దిశలో ప్రేమతో, సమాధానంతో ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి విలువలను ఒకరిని కాపాడుకుంటూ సంఘము, సమాజము సంతోషంగా ఉండాలని చేస్తున్న ఈ ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క ఫంక్షన్, ఈ యొక్క ఎన్టీఆర్ కళాక్షేత్రం ఒంగోలులో జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జర్నలిస్టులకు వచ్చిన ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ పిలిచి ఇంత మంచి ప్రోగ్రాము జరుగుతున్నట్టు మాకు ఇంతకుముందు తెలియదు. మాకు ఈ మమ్మల్ని సేవా కార్యక్రమాల్లో మేము చేసే పనులను గుర్తించి మనకి సారు, మన జోసెఫ్ సారు గారు సతీమణి ఈ అవార్డు ఇచ్చినందుకు మేము వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తనను చూసి మేము చాలా సంతోషిస్తున్నాము. వాళ్ళ ఎన్నెనకుండి మేము కూడా పని చేయడానికి రెడీగా ఉన్నాము. పీనై న్యూస్ మించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దివ్యాంగుల సంక్షేమానికి నిరంతరం కృషి, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.